హలో ఎవ్రీవాన్, నీ విలువ ఎంతో తెలుసా? జీవితం గురించి తెలియని వ్యక్తులు తమకు విలువ లేదని భావిస్తారు. తాము ఎందుకు పనికిరాని వ్యక్తులుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి విలువేంటో ఒక్క భగవంతుడికే తెలుసు. నా జీవితం విలువెంతని ఓ వ్యక్తి భగవంతుణ్ణి ప్రశ్నిస్తే, వ్యక్తి జీవితం గురించి ఆయన చెప్పిన విధానానికి ఓ చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. నా జీవితం విలువ ఎంత అని ఓ వ్యక్తి భగవంతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు అతడి చేతికి ఒక రాయిని ఇచ్చి, దీని విలువ తెలుసుకొని రా, కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని చెప్పి పంపించాడు. దీనికి సరేనన్న ఆ భక్తుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దేవుడు ఇచ్చిన ఆ రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళి, దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు. ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అని వ్యాపారి అడిగాడు. అయితే భగవంతుడు ఈ రాయిని విలువ మాత్రమే తెలుసుకోమని రమ్మన్నాడు కదా, అమ్మమనలేదు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగితే, ఈ రాయికి నేను ఒక 10 కేజీలు కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని ఆ వ్యాపారి బదులిచ్చాడు. కానీ దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ వ్యక్తి అక్కడి నుంచి కూడా వచ్చేశాడు. దాన్ని తీసుకొని బంగారు నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, దీని విలువ ఎంతుంటుంది అని ప్రశ్నించాడు. ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి, రూపాయి 50 లక్షలు ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతాడు. భగవంతుడు చెప్పిన విధంగా దీన్ని అమ్మకూడదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, సరే 5 కోట్లు ఇస్తానని వ్యాపారి అన్నాడు. ఈ వ్యక్తికి కొంచెం ఆశ అయితే కలిగింది. కానీ ఆ రాయిని అమ్మరాదని భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అమ్మను అని అన్నాడు. తర్వాత వజ్రాల వ్యాపారి దగ్గరికి రాయిని తీసుకెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆ రాయిని పరీక్షించిన వజ్రాల వ్యాపారి, మీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి? నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్నా మీ దగ్గర నుంచి ఈ విలువైన సంపదను కొనడం నా వల్ల కాదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదని బదులిచ్చాడు. వజ్రాల వ్యాపారి మాటలు వినగానే ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. వెంటనే ఆ రాయిని తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చాడు. నీ జీవితం విలువ ఎంతని అడిగావు కదా, ఈ రాయిని పండ్లు, కూరగాయలు, బంగారు నగలు వ్యాపారులకు చూపించినప్పుడు దీని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు. కానీ దీని గురించి తెలిసిన వజ్రాల వ్యాపారి అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి జీవితానికి వెలకడుతూ ఉంటారు. అంతే, అదే వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి అని భగవంతుడు చెప్పాడు. మానవ జీవితం గొప్ప వరం. నీ జీవితాన్ని ప్రేమించు. అంతేకాదు, నీ విలువను అంచనా వేయగల వ్యక్తులకు సహకరించడానికి ప్రయత్నించు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.